తం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మహాపాతక నాశనకారి అయిన శ్రీరామ నామాన్ని స్మరిస్తూ మనకొక దివ్యావకాశాన్ని కల్పించినటువంటి, మన హృదయాల్ని అనునిత్యం పునీతం చేసుకోవడానికి ఒక వేదికను కల్పించి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధ భక్తి ఉత్సాహాలతో పాల్గొంటున్నటువంటి ఆత్మీయులైన శ్రోతలు అందరికీ శుభకామనలు అందజేస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిన్న ఒక కార్యక్రమం మన దగ్గర చేసుకున్నాం, అంటే మా ద్వారా లలితాంబికా తపోవనంలో జరిగింది. ఏమిటి అది అంటే మీకు అందరికీ నేను నమస్తే అమ్మ. శ్రీ సత్యనారాయణ స్వామి శతకము అనే దాన్ని మనం నిన్న ఆవిష్కరించుకోవడం జరిగింది. ఫోటోలు బాగున్నాయి. లలితాంబికా తపోవనంలో ఇది. అవును, ఫోటోలు చూసాను, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫోటోలు. సంతోషం, మంచి తల్లి, మంచిది. అది మీ అందరికీ చెప్తుంటే నాకు కూడా సంతోషం. దేంట్లో వచ్చే ఫోటోలు నాకు రాలేదు మేడం. వాట్సాప్ గ్రూప్ లో వచ్చాయండి. వాట్సాప్ అదే నాకు లేదు కదా, అది పెట్టలేదు అయితే మేడం. కొత్త పాత వాళ్ళకి ఉన్నాయేమో, కొత్త వాళ్ళం కదా మేము. పాత వాళ్ళం ఉన్నాం కదా, మాకు వచ్చింది. అదే అమ్మ, వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు ఎవరైనా చూడండి. సరే, ఇది నిన్న అక్కడ జరిగినటువంటి కార్యక్రమము. ఒక 2 పద్యాలు మీకు కూడా దీంట్లోంచి వినిపించి మన కార్యక్రమం లోపలికి వెళ్ళిపోదాం. 2-3 పద్యాలు చదివి ఇక్కడికి వెళ్ళిపోదాం. తెలవారు వేళను శోదయ ప్రభలతో దివ్యాత్మ సందేశము తెలివింగాంచిన వారు విందురు మనోధీస్థైర్య భావోన్నతుల్ శిలలై గాఢ సమాధి నిష్ఠులగుచున్ శ్రీనాథ మా వంటి చంచల చిత్తుల్ వినుటెట్లుని పలుకులీషా సత్యనారాయణ. తెలవారే వేళలో లేచి ఉషోదయ ప్రభలతో దివ్యాత్మ సందేశాల్ని నువ్వు ప్రసారం చేస్తూ ఉంటావు స్వామి. ఆ ఏకాంత నీరవ నిశ్శబ్ద వేళ లోపట, ఆ శుభోదయం లోపట లేచిన వాళ్ళు, తెలివున్న వాళ్ళు, వివేకవంతులు ఆ సందేశాలన్నింటినీ కూడా వింటారు, తమ జీవితాల్ని మలచుకుంటారు. గాఢ సమాధి నిష్ఠులైనటువంటి ఆ మహానుభావులకు ఆ దొరికే సందేశము, శ్రీనాథ మా వంటి చెంచల చిత్తులు వినుటెట్లు, మాలాంటి చెంచల చిత్తులు ఎట్లా వింటారయ్యా? ఉదయం లేవకపోతే కనీసం ఆ నిశ్శబ్ద భావనను కళ్ళు మూసుకుని అనుభవించడానికి సంసిద్ధం కాకపోతే మరి ఎట్లా అంటే, భగవంతుడు దయామయుడు. అటువంటి వేళను మనకు ఒకటి ప్రసాదిస్తే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించకుండా, అయ్యో భగవంతునికి మా మీద దయలేదు, భగవంతునికి ఎప్పుడు కూడా భగవంతునికి దయలేదని అంటాం. కానీ అటువంటి దివ్యమైన వేళను, అమృత వేళను మనం ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేస్తలేము కదా, మేము ఎంత చంచల చిత్తులమో కదా అని చెప్పేసి భగవంతునితో విన్నవించుకుంటున్నాం. అట్లే దీంట్లో రకరకాలైనటువంటి పద్యాలు ఉంటాయి. దాంట్లో 2-3 పద్యాలు వినిపించి మన కార్యక్రమం బడికి వెళదాం. రమణీయామల రామ భారత కథారత్న ప్రభారాశియై విమలోధార సహస్ర సద్గుణములన్ వెల్గొందే ఈ జాతి కర్మమయం వై జగదీశ్వరా. నడుపు మీ మర్యాద మున్ముందు కాలములో కూడా తిరంబుగా విదితలీలన్ సత్యనారాయణ. రమణీయమైనటువంటి హృదయాల్ని
పవిత్రీభూతం చేసేటువంటి రామభారత కథారత్న ప్రభాలతో దగద్దగాయమానమై వెలుగొందినటువంటి సహస్ర సద్గుణ మండితమైన ఈ భారత జాతి ధర్మమయం ధర్మ మార్గంలో పడ నడుస్తూ ఇది ఇట్లే కొనసాగని ఈ మార్గాన్ని ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు. ఈ ధర్మ మార్గం మన భవిష్యత్ తరాల పిల్లలకు అందకుండా పోతున్నది. స్వామి దయచేసి నడుపు మీ మర్యాద మున్ముందు, ఈ మర్యాద ఈ పద్ధతిని ముందు ముందు కూడా ఇంకా ఈ దేశంలో ఇట్లాగే నడిపించు. విదితలీలం సత్యనారాయణ. స్వామి నువ్వు తలుచుకుంటే అదేం పెద్ద ఇది కాదు, ఒక చిన్న లీల చేత మమ్మల్ని అందరినీ మార్చేసి ఆ ధర్మ మార్గంలో నడిపించేటువంటి దివ్య ప్రభ పుంజీభూతమైనటువంటి శక్తివి నువ్వు అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇట్లా ఒక 5-6 పద్యాలు మనం 2-3 నుంచి 5-6 పోయింది ఏమిటి మాట, ఈ పద్యంతో పూర్తి చేస్తాం. నిన్ను వర్ణించుచు కాలమున్మరతు తండ్రి నన్ను వర్ణింపని. స్వామి నిన్ను వర్ణిస్తూ కాలాన్నే మర్చిపోతా. ఇట్లా కాలాన్ని మర్చిపోయేటువంటి ఆ వర్ణనలో నన్ను నిమగ్నం చేసేయి, నన్ను వర్ణించని ఇంకా వర్ణిస్తాను. నిన్ను కీర్తించుచు దేశమున్మరతు తండ్రి నన్ను కీర్తింపని. నిన్ను కీర్తిస్తూ నేను ఎక్కడున్నాను, నా పరిసరాలు ఏమిటి, నేను అంతా మర్చిపోయాను, ఈ దేశాన్నే మర్చిపోయాను, ఆ ప్రాంతాన్నే మర్చిపోయాను, అంతా మర్చిపోయాను. ఆ మరుపు అట్లే ఉండని, నీ కీర్తన ఇట్లే కొనసాగని నా నుంచి. నిను భావించుచు లీనమౌదునిపుడు నీ మూర్తిలో సార్థమై. నిన్ను ఈ విధంగా భావిస్తూ ఎప్పుడు నేను అనేటువంటిది గుబిల్లుమని నీలో మునిగిపోని ఇంకా అప్పుడు సార్థం, ఇంకా జన్మ మృత్యు వలయాల నుంచి విముక్తమైపోయి నీ మూర్తిలో నన్ను ఐక్యంగాని. నన్ను నీ ధ్యాసను మున్గ నిమ్మిటుల ఖండా సత్యనారాయణ. నీ ధ్యాస లోపట నన్ను మునుగని. అప్పుడేమైపోతుంది, అఖండ నీవు ఖండం కావు, నీవు ఉన్నావు. ఇప్పుడు నీ ముక్కను నేను ఉన్నాను ఇక్కడ, కానీ నీ ధ్యాసలో మునిగి, నీ భావనలో మునిగి, నీ వర్ణనలో, నీ కీర్తనలో నన్ను నేను మరిచి నేను అనేది నీలో విలీనంగాని తండ్రి, అప్పుడు నువ్వే అఖండంగా జ్యోతిర్మయ స్వరూపుడవై వెలుగొందుతుంటావు అని చెప్పేసి ఇట్లా మనం రాసుకున్నాం. ఈ పద్యం ఇలాంటి పద్యాలే ఈ శతకం నిండా ఉన్నాయి. అది నిన్న జరుపుకున్నటువంటి ఆనందకరమైనటువంటి కార్యక్రమం మీకు తెలియజేస్తే మళ్ళీ ఇంకా కొంచెం ఆనందాన్ని నేను ఎక్కువ పొందుతాను, నా స్వార్థం ఇదంతా కూడా అని తెలియజేస్తూ మరి మనం కార్యక్రమం లోపలికి వెళ్ళాలి. వెళ్లే ముందు ఇంకొకటి చిన్నది సందేహం. మీరెవరో అడిగారు, నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు ముందే అందిస్తే అది అయిపోతుంది. వారు పంచక్లేశాలను ఇంకా వీటిని గురించి అడిగారు, అవి నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడైతే ముహూర్తం గురించి అడిగారు. దాని కాలాన్ని గురించి నేను కొంచెం వివరణ ఇస్తాను. కేవలం మీరు ముహూర్తం అడిగితే నేను ముహూర్తం చెప్పి ముగించకుండా 60 పరలు అనేటువంటి కాల గణనంలో ఉండే పర అనేటువంటి ఒక చిన్న భాగం 60 అయితే ఒక విలిప్త, 60 విలిప్తలు ఒక లిప్త, 60 లిప్తలు అంటే 25 సెకండ్లు అన్నట్టు విఘడియ అంటే. 60 విఘడియలు ఒక గడియ అంటే 24 నిమిషాలు, 60 గడియలు ఒక రోజు అంటే 24 గంటలు, 48 నిమిషాలు ఒక ముహూర్తం అని అన్నారు. 48 నిమిషాలుగా ఒక ముహూర్తం ఉంటాయి. అంటే మళ్ళీ రోజు ఎన్ని ముహూర్తాలు అంటే 30 ముహూర్తాలు ఉంటాయి ఒక రోజు. ముహూర్త కాలం అంటే అదే. ఒక రోజులో ఒక ముహూర్తం అంటే 30వ భాగం, ఒక రాత్రింబవలు లోపల 30వ భాగం, ఒక పగలు లోపల 15వ భాగం. దాన్ని ముహూర్తం అంటారు. 30 ముహూర్తాలతో కలిసి ఉన్నటువంటి దాన్ని రోజు అంటారు. అట్లే ఇంకా ఆ తర్వాత 3 గంటలు అంటే ఒక జాము, 8 జాములు అయితే ఒక రోజు, 7 రోజులు అయితే ఒక అనేది వారము, 2 వారాలు అయితే ఒక పక్షము, 2 పక్షాలు అయితే ఒక నెల, 2 నెలలు అయితే ఒక ఋతువు, ఇంకా 3 ఋతువులు అయితే ఒక అయనము, 2 అయనాలు అయితే ఒక సంవత్సరము, 12 సంవత్సరాలు అయితే పుష్కరము, శతాబ్దం. ఇట్లా కాలగణన ఇంకా చాలా పెద్దగా మళ్ళీ కొనసాగి యుగాలు
మన్వంతరాలు, కల్పాలు ఇట్లా సాగుతుంది అన్నట్టు. ఇది కాలగణన. వచ్చారా వారు నిన్ను అడిగిన వాళ్ళు, సందేహం అడిగిన వారు? మళ్ళీ నన్ను అడిగితే నేను కొంచెం ఈ లెక్కలని మర్చిపోతా, జ్ఞాపకం ఉండదు. గురువు గారు నమస్కారం, ఉన్నానండి. 30 ముహూర్తాలు ఒక రోజుకు ఉంటాయి. 3 గంటలకు ఒక జామ అవుతుంది, 48 నిమిషాలకు ఒక ముహూర్తం అవుతుంది. 48 నిమిషాలు ముహూర్త కాలం అంటే ఆ ముహూర్తం 48 నిమిషాలు ఉంటుంది అన్నట్టు. సరే, సంతోషం. ఈ పుస్తకం గురించి కొంచెం ఈ చాట్లో ఎక్కడన్నా పెట్టండి గురువు గారు. చాలా బాగున్నాయి, పద్యాలు చాలా బాగున్నాయి. తాత్పర్య సహితంగా ఉందండి అది పుస్తకం. దీంట్లో తాత్పర్య సహితంగా ఉంది. వాళ్ళు ఏది శ్రోతలు కొంతమంది అడిగారు, దీనికి సహాయకులు అడిగారు, కొంచెం చిన్నగానైనా మీరు భావాన్ని పెట్టండి అని. అందుకోసం పెట్టవలసి వచ్చేసింది, పెట్టాను. ఈ వాట్సాప్ గ్రూప్ ఏమన్నా ఉంటే మమ్మల్ని యాడ్ చేయమని చెప్పండి గురువు గారు, మాకు కొంచెం తెలుస్తుంది. ఆ పుస్తకాన్ని పొందే విధానం ఎలాగా? ఈ పుస్తకాన్ని పొందే విధానం అంటే, జై శ్రీమన్నారాయణ గురువు గారు, ఇది చెప్పండి. అమెజాన్ లో ఉందండి, నేను తెప్పించుకున్నాను. అది చాట్ లో పెడతానండి. లేదమ్మా, అమెజాన్ లో లేదు. మనం ఇప్పుడే ఈ మధ్య నిన్ననే ఇది ఆవిష్కరణ జరిగింది. ఏది గురువు గారు, ఏది? సారీ గురువు గారు, నేను నిన్న రాలేదు. ఆధ్యాత్మ రామాయణం కోసం అడుగుతున్నారేమో అనుకున్నాను. ఆధ్యాత్మ రామాయణం తీసుకున్నానండి, ఇంతకుముందు తీసుకున్నాను. గురువు గారు ఆవిష్కరించిన పుస్తకం గురించి అడుగుతున్నాను. ఓ, చాలా సంతోషం గురువు గారు. సారీ, నిన్న నేను రాలేదు. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం గురువు గారు, చాలా సంతోషం. నిన్న రాత్రి జరిగింది, ఈ రోజు ఉదయం మీకు చూపిస్తాను. ఓ, చాలా సంతోషం గురువు గారు. ఆర్థిక శుభాకాంక్షలు గురువు గారు మీకు. సంతోషం తల్లి, సంతోషం. నమస్తే గురువు గారు. మరి ఇదంతా మీకు అందజేయాలంటే ఏదైనా ఒక అడ్రస్ కు నేను పంపిస్తే దాంట్లో అందరు తీసుకుంటామంటే బాగుంటది. కానీ మరి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో మనకు తెలియదు. గురుగారు మీరు ఉండేది ఎక్కడ? నేను ఇక్కడ జడ్చెర్ల, మహబూబ్ నగర్ దగ్గర జడ్చెర్ల అని గ్రామం, దాంట్లో అక్కడ ఉంటాను. లలితాంబిక తపోవనం అని మాకు సమీపంలోనే ఉంటుంది, మా ఆశ్రమం అది. మీరెక్కడ ఉండేది? నేను హైదరాబాద్ అండి, హైదరాబాద్ లో ఉంటాను, వనస్థలిపురం ఏరియా. ఓహో, హైదరాబాద్ కు ఇవి కొన్ని పుస్తకాలు పంపించేది ఉంది, కానీ మరి ఎట్లాగో చూడాలి. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎవరన్నా ఉంటే వాళ్ళ అడ్రస్ తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను. మాది హైదరాబాద్ క్రికెట్ సంతోష్మాల్ గుడి దగ్గర, స్టేషన్ దగ్గర ఉన్నది. అమ్మ, ఈ హైదరాబాద్ లో మనకి దీనికి సహాయం చేసిన వాళ్ళకి కొన్ని పుస్తకాలు అందజేస్తాను. వారి ద్వారా మీరు తెచ్చుకుంటట్టుంటే బాగుంటుంది. వాళ్ళు మరి వాళ్ళ అడ్రస్ అనేది మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పుస్తకం తీసుకునేవ్వండి గురుగారు. మాది స్టేషన్ దగ్గర అండి, అంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర అండి. మాది జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర, జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. సరే, మీరు నేను ఇవి హైదరాబాద్ కు చేర్చిన తర్వాత వాళ్ళ అనుమతితో వారి అడ్రస్ మీకు ఇక్కడ పెడతాను. అక్కడ నుంచి మీరు తీసుకొచ్చుకోవాలి. వాళ్ళ అడ్రస్ దాదాపు అమీర్పేట్ సమీపంలో ఉంటుంది. అలాగే, సంతోషం. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశం ఎంతవరకు సాగింది, ఎక్కడ ఉన్నాము అనేటువంటి అంశాన్ని మీరు చెప్పిన గురుగారు. తర్వాత, మీది హైదరాబాద్ కదా గురువు గారు? హైదరాబాద్ కాదు, హైదరాబాద్ లో మా అమ్మాయి ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడ వస్తుంటాను నేను. అలాగే గురువు గారు. ఇది ఏ ఊరు? ఏ ఊరు? ఏ ఊరిలో ఉంటారండి? నేను ఇక్కడ జడ్చెర్ల అని ఒకటి, హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంటే హైవే మీద ఉంటుంది ఊరు. సరే గురువు గారు. మీ ఆశ్రమం పేరు ఏదో చెప్పారు గురుగారు, మర్చిపోయాను. లలితాంబిక తపోవనం. జడ్చెర్లకు అతి సమీపం, హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్లు కంటే తక్కువనే ఉంటుంది ఆ లలితాంబిక తపోవనం. 75 అట్లా ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్ లో, హైవే మీదే ఉంటుంది ఆశ్రమం. ఉంటారా గురువు గారు? లలితాంబిక తపోవనంలో చాలా మంది ఆశ్రమం చూసిన వాళ్ళు ఉన్నారు. మా ఈ శ్రోతలు చాలా మంది లలితాంబిక ఆశ్రమాన్ని, అమ్మవారిని ఈ లైవ్ లో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మరి చూద్దాం, మీకు ఎట్లా వీలైతే అట్లా పంపించే ప్రయత్నం చేస్తాను. అలాగే గురువు. గురువు ఆశ్రమం మీదేనా? మాది కాదండి, మా గురువు గారిది అది. వారు మమ్మల్ని ఆస్థాన విద్వాంసులుగా అక్కడ ఒక 23 ఏళ్ల క్రితం అక్కడ ఉంచారు. ఇంకా అప్పుడప్పుడు నేను వెళ్ళి వస్తుంటాను. అక్కడ ఓ పెద్ద లైబ్రరీ కూడా పెట్టుకున్నాను. మన దగ్గర నుంచి ఒక్కరు వచ్చారు, అరుణ గారు వచ్చారు. వారు మా దంపతులు ఇరువురు వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. నాకు సంతోషం కల్పించారు. సంతోషం అండి. సరే, తర్వాత ముచ్చటించుకుందాం మనము. ఇంకా మనకు ఇది కాక మళ్ళీ వచ్చే నెల నుంచి కూడా వాట్సాప్ లోను హాయ్ అని పెడితే నెంబరు మేము కూడా వాట్సాప్ లోకి వచ్చేస్తాం గురువు గారు. అమ్మా, ఎవరైనా దాంట్లో వాట్సాప్ లో మా నెంబర్లు కూడా పెట్టేస్తే. ఇంతకు ముందు ఒక వాట్సాప్ గ్రూప్ వానరులందరినీ వీక్షించి మీ అందరి యొక్క శక్తి సామర్థ్యాల చేత రావణుడు నా చేత సంహరింప అమ్మ మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. చాలా మంది వింటున్నారు. మనం ఇంకా దీన్ని పొడిగిస్తే బాగుండదు. రామచంద్రుడు చెప్తున్నాడు, మీ అందరి అంటే జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు దీంట్లో ఎవరెవరైతే పాల్గొని రావణ వధకు సహకరించారో ఈ రామచరితం ఎన్నాళ్ళు లోకంలో ఉంటుందో, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం అంతవరకు మీ యొక్క పావన చరిత్ర నాతో కలిసి ఉంటుంది. సర్వదోషహరమైనటువంటి ఈ కథను కీర్తించేటువంటి వాళ్ళు పరమపదాన్ని పొందుతారని చెప్పి ఆయన అందరికీ ఆశీర్వాదపూర్వకంగా సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత మండోదరి మొదలైనటువంటి స్త్రీలు వచ్చారు, రోధిస్తున్నారు. రోధిస్తూ ఉంటే లక్ష్మణుడిని చూసి రామచంద్రుడు, ఇంకా ఎంతవరకు రోధిస్తా, విభీషణుని చెప్పు, త్వరగా మండోదరి మొదలైనటువంటి వాడను ఊరడించి ఆ తర్వాత జరగవలసినటువంటి క్రియలు జరపమని చెప్పాడు. బోధించిన తర్వాత లక్ష్మణుడు వెళ్ళి విభీషణుడితో చెప్పాడు, ఓ విభీషణ, ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్పేసి వేదాంతాన్ని అంతా వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో మనం ఉన్నాము, నిన్న అంతవరకు చెప్పుకున్నాము. జనన మరణాలు ఏ విధంగా కలగాలనో అవి ఆ విధంగానే కలుగుతాయి. రాముని చేతిలో రావణుడు ఆ విధంగా చావవలసి ఉన్నది, ఆ విధంగానే చచ్చిపోయాడు. దాని గురించి ఇంకా పెద్దగా దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. ఈ దేహం అనేది పుడుతూ ఉంటుంది. దేహి అనేవాడు దాంట్లో అనేక జీవుల్లోపట వాని యొక్క కర్మానుసారం అనుసరించి వాడు వెళుతూ ఆ కర్మఫలాల్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ జనన మరణాలకు మూల కారణమైనటువంటి వాడు, జనన మరణ రహితమైనటువంటి ముక్తిని ప్రసాదించగలిగిన వాడు, అటువంటి శ్రీరాముని పట్ల మనస్సును పెట్టి ధ్యానమగ్నుడవై స్వామిని ప్రార్థిస్తే నీ యొక్క దేహబుద్ధి తొలగి వివేకం ఉదయిస్తుంది. ఈ మిథ్యాజ్ఞానం నుంచి కలిగినటువంటి రాగ శోకాది లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత సకల సంపదలు కూడా సమకూరుతాయి. కాబట్టి శ్రీరామచంద్రుని సదా హృదయంలో భావిస్తూ ఉండు. న్యాయ మార్గాన్ని వీడకుండా ధర్మాన్ని అనుసరిస్తూ ముందుకు సాగవలసినటువంటి వాడవు, ఈ రాక్షస రాజ్యాన్ని పరిపాలించిన వాడవు. కాబట్టి ఇవన్నీ చేయమని చెప్తే విభీషణుడు రామచంద్రుని యొక్క సన్నిధికి వచ్చాడు. వచ్చి శ్రీరామునితో చేతులు మోడ్చి ఈ విధంగా అంటున్నాడు, ప్రభు, ఈ నృశంసుడు, ఈ మిథ్యావాది, ఈ క్రూరుడు, ఈ ధర్మవ్రతము వదలినవాడు అయిన రావణుడు పరదారాభిమర్శకుడు కూడా. పరస్త్రీలను, పరదార అంటే ఇతర స్త్రీలను, ఇతరులకు ఇంతకుముందే భార్యలు అయి ఉన్నటువంటి వాళ్ళను కూడా వీడు ఎత్తుకొని వచ్చాడు. ఇప్పుడు సీతమ్మ విషయంలో కూడా అదే చేశాడు. ఇట్టి వాడు నా చేత ఊర్ధ్వక్రియలు చేయించుకోవడానికి అనర్హుడు అని నేను భావిస్తున్నాను అని
చెప్పాడు. చెప్తే రాముడు చాలా అమాయకుడే అన్నట్టు విభీషణుడి వైపు ఒక చూపు చూసి, సోదరా, మరణం వరకే వైరాలన్నీ కూడా, మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథాథవా. ప్రస్తుతం మన ప్రయోజనం పూర్తి అయినది, ఇతనికి సంస్కారాలు చేయము. ఇతడు నీకెట్టివాడో నాకు అట్టివాడే, నీకు సోదరుడు నాకు సోదరుడు లాంటి వాడే. కాబట్టి మరణం తర్వాత మనం వైరాల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ఆ కోపము అవన్నీ తీసేసి ఆయనకు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయడానికి యోగ్యుడవు నీవే ఉన్నావు కాబట్టి నువ్వు చెయ్యి, ఆ పనులన్నీ నువ్వు పూర్తి చేయి అంటే, రామాజ్ఞాం శిరసా ధృత్వా శీఘ్రమే విభీషణ శాంతవాక్యైర్మహాబుద్ధిం రాజ్ఞీం మందోదరిం తదా. రాముని యొక్క ఆజ్ఞను శిరస వహించి బుద్ధిశాలి అయినటువంటి విభీషణుడు మండోదరిని అంటే వదిన గారిని సానునయ వాక్యాలతో ఓదార్చి చితిని పేర్పించి బంధువుల సమక్షంలో అతనికి జరపవలసినటువంటి క్రియలన్నీ జరిపి రావణుని యొక్క అంత్యక్రియలు పూర్తి చేశాడు. విధియుక్తంగా చితికి నిప్పు ముట్టించాడు, స్నానం చేశాడు, తడి వస్త్రాలతో చిలలు దర్భలు కలిపిన నీటితో విధిపూర్వకంగా జలాంజలిని సమర్పించాడు. ఇట్లా సమర్పించిన తర్వాత శిరస్సు వంచి ఆ రావణునికి మరణ నమస్కరించి స్త్రీలను ఓదార్చాడు. మీరందరూ నగరానికి వెళ్ళండి అంటే వాళ్ళందరూ కూడా నగరానికి వెళ్ళిపోయారు. అందరూ నగరానికి చేరుకున్న తర్వాత విభీషణుడు రాముని సన్నిధి చేరాడు. రాముడు కూడా సైన్యంతో సుగ్రీవుని లక్ష్మణునితో కలిసి వృత్రుని చంపిన ఇంద్రుని వలె వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మహానుభావుడు మాతలి అంటే ఇంద్రుని యొక్క రథసారథి, స్వర్గం నుంచి రథాన్ని తీసుకుని వచ్చినవాడు. అతను కూడా రామునికి ప్రదక్షిణం చేసి అభివందనం ఆచరించి రాముని అనుజ్ఞ పొంది స్వర్గానికి వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుతోటి ఈ విధంగా అంటున్నాడు, లక్ష్మణ, లంకా నగరాన్ని ఇంతకుముందే విభీషణునికి పట్టాభిషిక్తుని చేశాం మనం. ఇప్పుడు నువ్వు వెళ్ళి విభీషణుని లంకా రాజ్యాధిపత్యానికి మరలా పట్టాభిషిక్తుని చేసి విధానపూర్వకంగా వేదోక్త మంత్రాలతో జరపవలసినటువంటి విధులన్నీ జరిపి మనం చేస్తామన్న పనిని పూర్తి చేసిన వాళ్ళం అవుదాం గాక, వెళ్ళు అని చెప్పి అన్నాడు. అంటే ధీమంతుడైనటువంటి లక్ష్మణుడు వెళ్ళి స్వర్ణ పాత్రల లోపల సముద్ర జలాల్ని నదీ జలాల్ని తెప్పించి పౌరజనులందరూ కూడా నానా విధమైనటువంటి కానుకలు తీసుకొని వచ్చి విభీషణునికి అర్పిస్తూ ఉంటే విభీషణుడు ఆ భూషణాలంతో అన్నిటితో వచ్చి శ్రీరామచంద్రునికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి అభిషిక్తుని చేశాడు. మళ్ళీ లక్ష్మణుడు వచ్చి రామునికి ప్రదక్షిణం చేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారాలు చేసి నిలబడే వరకు రాముడు మనం చెప్పినటువంటి మాటల్ని నిలుపుకున్నటువంటి వాళ్ళం అయ్యాం కదా అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు. ఇచ్చిన మాటను నిలుపుకునేటువంటి ఒక తత్వం మానవుడిది కాదు, రామచంద్రునిది అని అనుకోవద్దు. రామచంద్రుడు అంటే మానవులకు ప్రతినిధి, ప్రతిరూపం. సుగ్రీవా, విభీషణునికి ఏ విధంగా మాట ఇచ్చానో ఆ విధంగా పూర్తి చేశానయ్యా. మీరందరూ కలిసి నాకు ఏ విధంగా మాట ఇచ్చారో అది పూర్తి చేశారు. వీరాది వీరుడమైనటువంటి సుగ్రీవా, నీ యొక్క సహకారంతో మహాపరాక్రమవంతుడు జగజ్జేత అయినటువంటి రావణాసురుని వధించగలిగాము. మరి అదే విధంగా లంకా నగరానికి విభీషణుని పట్టాభిషిక్తుని కూడా చేశాం. 2 పనులు చేసినా అని చెప్పి పక్కనే నిలబడ్డ హనుమంతుని చూసి విభీషణుని అనుమతి పొంది రామచంద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు లంక వెళ్ళి రావణాసురుని వధ వరకు జరిగిన వృత్తాంతమంతా జానకీదేవికి తెలిపి ఆమె ఏం చెప్తుందో తెలుసుకొని నాకు శీఘ్రంగా నివేదించు, నాకు తొందరగా తెలియజేయి అని అన్నాడు. అంటే హనుమంతుడు
శ్రీరామునికి నమస్కరించి అశోకవనానికి వెళ్ళి దీనవదనంతో కృషాంగి అయి అంటే కృషించిపోయిన అవయవాలు కలిగి రాక్షస స్త్రీలందరూ చుట్టుముట్టి ఉన్నటువంటి రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి సీతమ్మ తల్లికి నమస్కారం చేశాడు. ఆమె ముందు అత్యంత భక్తితో నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు. అప్పుడు సీతాదేవి కొద్ది క్షణాలు మౌనంగా ఉండి పూర్వం స్మృతి అంతా జ్ఞప్తికి తెచ్చుకొని హనుమంతుడు చెప్పిందంతా చేసి చూయించాడు అనేటువంటి భావం చేత ప్రసన్న దృక్కులతోటి హనుమంతుడిని చూస్తూ, స్వామి నుంచి ఏం సందేశం తెచ్చావు అన్నట్టు చూసింది. అంటే దేవి రాముడు సుగ్రీవ విభీషణ సహాయుడై వానర సైన్యంతో లక్ష్మణునితో క్షేమముగా ఉన్నాడు. నేను సహాయం చేశాను, ఆ గొప్ప గొప్ప పనులను నేను చేశానని ఏమీ చెప్పలేదు. విభీషణుడు సుగ్రీవుడు వాళ్ళ వానర సైన్యము ఇదంతా సహాయాన్ని పొంది రావణుని సంహరించి లక్ష్మణునితో క్షేమంగా ఉన్నాడు. రావణాసురుని యొక్క బంధువులు, బలగము, పుత్రులు, అమిత్రులు అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. విభీషణుణ్ణి ఇప్పుడు లంకా నగరానికి పట్టాభిషిక్తుని చేశాడు. తర్వాత నీ క్షేమ సమాచారాల్ని కనుక్కొని రమ్మని నన్ను పంపించాడు అని మాట వినే వరకు సీతాదేవి ఎంతో సంతోషించింది. హర్షగద్గదమైనటువంటి స్వరంతో కంపించిపోయింది ఆమె కంఠస్వరం. అటు ఇటు చూసి లక్ష్మణునితో అది హనుమంతునితో అంటుంది సీతాదేవి, ఈ ముల్లోకాల్లో ఏది ప్రియమైందో ఏది నీకు ఇవ్వదగిందో నాకేమీ తెలియ రావడం లేదు ఆంజనేయ. నువ్వు చెప్పినటువంటి ప్రియమైనటువంటి వాక్యాలకు సాటిగా ఇవ్వడానికి ఏ రత్న మాణిక్యాలు కూడా సాటి రావు. ఈ మాట విని ఆంజనేయుడు చేతులు మోడ్చి ఈ విధంగా అంటున్నాడు, అమ్మా, రావణాది మహారాక్షసులను విలయకాల రుద్రుడై చెండాడి స్వాస్థ్య చిత్తంతో సంతోషంతో ప్రసన్న వదనంతో విజయం పొందినటువంటి రామచంద్రుడి ముఖారవిందాన్ని దర్శించాను తల్లి. దర్శన భాగ్యం కంటే ఏవి ఇంకా ఈ లోకంలో గొప్పవి ఉన్నాయి, అంతకంటే గొప్పది ఏదీ లేదు. ఆ గొప్పతనాన్ని నేను దర్శించాను, ఆస్వాదించాను, నా హృదయంలో నింపుకున్నాను తల్లి. ఏ సామ్రాజ్యాలు ఇచ్చినా కూడా నాకు తక్కువే అవుతుంది అని చెప్పేసి వినమ్రంగా హనుమంతుడు తన యొక్క ఏదైతే మర్యాద పద్ధతి ఉందో దాన్ని ఆమె ముందు ప్రదర్శించాడు. అంటే సీతమ్మ అన్నది కదా, సౌమ్యుడా, అన్ని ఉత్తమ గుణాలు నీ లోపట్నే ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జారినటువంటి నీరు పల్లానికి ఏ విధంగా వెళుతుందో ఆ విధంగా సుగుణ సంపద అంతా నీ లోపలికి జాలువారిందయ్యా. రాముణ్ణి నేను తొందరగా చూడాలనుకుంటున్నాను, వారి అనుమతి తొందరగా తీసుకునిరా అని చెప్పేసి అన్నది సీతాదేవి ఆంజనేయుడికి. ఆమెకు ఆ విధంగా పలికినటువంటి సీతాదేవికి నమస్కరించి మళ్ళీ రామచంద్రుడి దర్శనానికి వచ్చేశాడు ఆంజనేయుడు. జానకీదేవి చెప్పిందంతా రామునికి పూసగుచ్చినట్లు విన్నవించాడు. స్వామి, నీ నిమిత్తమున ఈ కర్మ ప్రారంభించబడినదో అది ఫలవంతమైనది. శోక సంతప్త అయిన ఆ జానకీదేవిని చూడుము. ఇటులా హనుమద్ ద్వారా చెప్పబడిన ఏ కార్యం నిమిత్తమై వచ్చామో ఆ కార్యము సాఫల్యమైపోయింది. ఇప్పుడు జానకీదేవి మిమ్మల్ని చూస్తానని అంటుంది. అంటే విభీషణుడితోటి శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటున్నాడు, రాజా, వెళ్ళి మీ యొక్క పరిచారకులను పంపించి సీతాదేవి ని స్నానం చేయించి శుద్ధమైనటువంటి నిర్మల వస్త్రాలు ధరింపజేసి సర్వాభరణ భూషితురాలిగా చేసి నా సాన్నిధ్యానికి తీసుకుంటా అని చెప్పి అన్నాడు. అది విని ఆంజనేయునితో కలిసి లంకా నగరానికి వెళ్ళి వృద్ధ స్త్రీలను దాసదాసీలను అందరినీ పంపించి సీతను స్నానం చేయించి చక్కగా అలంకరించి పల్లకీలో ఎక్కించి ముందుకు వస్తున్నారు
రాక్షసులు వానరులు అందరూ మూగి చూస్తూ ఉన్నారు. అది చూసి ఏ సీత కోసం సముద్రానికి వారధి కట్టాడు, ఏ మహాతల్లి కోసం ఈ సర్వ లంకానగర రాక్షస వర్గాన్నంతా నాశనం చేశాడు, ఏ సీత కోసం సముద్రానికి సేతువును నిర్మించాడు, ఆ సీత ఎట్లా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది, ఎంత సౌందర్య రాశి, ఎంత సుగుణ రాశి ఆయన చూడాలని అందరూ తపన పడుతున్నారు అన్నట్టు. అందరూ రక్షక భటులు అందరూ వాళ్ళను వారిస్తూ ఉన్నారు, రక్షణ కవచంలాగా వాళ్ళందరినీ వారిస్తూ ఉన్నారు. పెద్ద గొడవ జరిగింది, మేము చూడాలి అని అన్నట్టు, దూరం జరగండి, ఇక్కడ దారి నుంచి తప్పుకోండి అని అన్నట్టు వారు చెప్తూ ఉంటే ఆ దూరం నుంచే చూసినటువంటి రామచంద్రుడు, విభీషణ, వానరులను వారు ఎందుకు వారిస్తున్నారు, రాక్షసులను ఎందుకు వారిస్తున్నారు, తల్లిని చూసినట్లు జానకిని చూడవచ్చయ్యా, అంతఃపుర స్త్రీ కాదు ఆమె, అందరికీ తల్లిది కాబట్టి ఆమె చూడవచ్చు. పాదచారి అయిన వద్దకి సీతను వచ్చి ఏర్పాటు చేయాలంటే విభీషణుడు వెళ్ళి అక్కడ ఆ అమ్మను శ్రీరాముని సందేశాన్ని అందిస్తే ఆమె పల్లకి దిగి మందగమనంతో వచ్చేసింది అన్నట్టు. ఇదంతా కూడా ఈ ఆధ్యాత్మ రామాయణంలో కూడా మాయ సీతగా వర్ణించి సీత అగ్నిలో ఉంది అని చెప్పి వర్ణించారు. ఈ ఆధ్యాత్మ రామాయణం అంతా కూడా ఒక భక్తి ప్రపత్తులతో కూడుకున్నటువంటిది. మరియు సీతమ్మ వారికి ఇది ముఖ్యంగా ఆధ్యాత్మ రామాయణం అనేది సామాన్య జనానీకం లోపల ఎక్కువగా ప్రచారం కలిగినటువంటి కథలతో నిండి ఉన్నది. ఇది నిండి ఉండడం లోపల జానకీదేవి సీతమ్మ తల్లి, అటువంటి తల్లికి ఇన్ని కష్టాలా వద్దు, ఆమెకొద్దు, ఏదో మాయ సీతను పెట్టి ఆమెకే ఈ కష్టాలన్నీ వచ్చినట్లు, ఈ సీత మంచిగా క్షేమంగా ఉన్నట్టే అని ఈ జానపద జనానీకం అంతా కూడా ఓదార్పు పొందిండ్రు. ఏమని, సీత అన్ని కష్టాలు ఎట్లా పడుతుంది, ఆమెను ఎట్లా పంపిస్తాము, లేదు ఒక సీతను పెట్టి ఇట్లా చేద్దామని అన్నట్టు అన్నంతగా వాళ్ళు పరితపించిపోయారు. ఇప్పుడు అదే విషయము ఇక్కడ వస్తుందన్నట్టు. వచ్చిన తర్వాత సీతాదేవి వచ్చేసిన తర్వాత రామచంద్రుడు ఆమెను అంటే సీతాదేవిని అనరాని మనము వినరాని మాటలు ఎన్నో మాట్లాడే వరకు అప్పుడు సీతాదేవి లక్ష్మణుని వైపు చూసి, లక్ష్మణ, చితి రగులు కొల్పు, నిన్ను అన్నదానికి ఏ విధంగా మారీచుని ఈ దగ్గరికి లేడిగా వచ్చి వాడు మోసం చేస్తే నిన్ను కూడా పంపించడానికి నేను ఎటువంటి మాటలు మాట్లాడానో దానికి అంతా ఫలితము అనుభవించవలసే ఉంటుంది, పూర్తి వరకు చితిని ఏర్పాటు చేయి అని అంటే రాముడు ఉదాసీనుడై చూస్తున్నాడు. మనస్సులో బాధ, కోపము, సంతోషము, సీతను చూశానన్నటువంటి ఒక ఆనందము, ఇవన్నీ కూడా కలగలుపుతోటి మిళితమై ఉన్నాయి. అంటే ఒక భగవంతుడు మానవ రూపంలో బడికి దిగి వస్తే అన్నీ అనుభవించవలసే ఉంటుంది. అట్లా మళ్ళీ అన్ని అనుభవించినా కూడా ఆ వివేక జ్ఞానంతో ఏవి అంటనట్టే మెలుగుతూ ఉంటారు. సీతాదేవి వచ్చేసింది, భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి రామచంద్రుడికి సర్వలోకాల్లో ఉండే దేవ రాక్షస స్త్రీలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆకాశంలో నుంచి గంధర్వ స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దేవతలకు, బ్రాహ్మణులకు, గురువులకు అందరికీ నమస్కారం చేసి, శ్రీరామునికి నమస్కారం చేసి చేతులు అంజలిబద్ధంగా ఉంచి అగ్ని ప్రవేశం చేసే ముందు ఈ విధంగా చెప్తుంది, నా హృదయము ఏనాడు రాఘవుని తప్ప అన్యము ఎరుగనిదైనచో ఆ లోక సాక్షి నన్ను రక్షించుగాక, అగ్ని సర్వ విధముల రక్షించుగాక. ఇట్లు చెప్పి సీత అగ్నికి ప్రదక్షిణము చేసి జ్వలించు అగ్ని గర్భంలోకి నిర్భయ హృదయురాలై ప్రవేశించను. నిర్భయంగా ఆమె లోపలికి వెళ్ళిపోయింది. సిద్ధులు, భూతగణాలు సీత అట్ల మహాగ్ని జ్వాలలు లోపలికి వెళుతూ ఉంటే చూసి మిక్కిలి ఆర్తితో హాహాకారాలు చేశారు. ఏమి అగ్ని లోపలికి వెళ్ళి తల్లి ఏమవుతుంది, కందిపోతుందా, కాలిపోతుందా, బూడిదవుతుందా, ఏమవుతుంది అని చెప్పేసి. సీతాదేవి యొక్క స్వరూపం ఏమిటిదో, ఆమె పాతివ్రత్యము, ఆమె పవిత్రత, ఆమె యొక్క మహోన్నత వైభవం ఏమిటో తెలిసినటువంటి రాముడే ఈ విధంగా మాట్లాడుతూ ఎట్లు పరిత్యజిస్తున్నాడు. ధర్మం తెలిసినటువంటి రాముడు, లోకానికి ఆదర్శమూర్తి అయినటువంటి రాముడు, ఇతరులకు ధర్మాన్ని ప్రబోధించేటువంటి రాముడేనా ఈ విధంగా చేసేది? సీత యొక్క తత్వం రామునికి తెలియదా?
అని చెప్పేసి పలు విధాలుగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఉమామహేశ్వర సంవాదమైన ఈ యుద్ధకాండ లోపట త్రయోదశ సర్గ లోపటికి ప్రవేశిస్తున్నాం. ద్వాదశ సర్గ పూర్తి చేసుకొని అప్పుడు పార్వతీదేవి కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. వేగంగా ఏం చెప్తాడు పరమశివుడు అని చూస్తూ ఉంది. తతశ్చక్ర సహస్రాక్షో యమశ్చ వర్ణస్తదా తదా కుబేరశ్చ మహాతేజ పినాకీ వృషవాహన. ఆ విధంగా ఆమె వెళుతూ ఉంటే చెప్పేవాడు మహాదేవుడే ఏమంటున్నాడు, అక్కడికి చూడడానికి ఎవరెవరు వచ్చారు? సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు, యముడు, వన్నుడు, కుబేరుడు, పినాక అనేటువంటి గొప్ప ధనుస్సును ధరించినటువంటి వృషభ వాహనం మీద అంటే నంది వాహనం మీద ఎక్కి వచ్చినటువంటి పరమశివుడు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు ఆ దృశ్యాన్ని చూడడానికి. ముని సిద్ధ చారణలతో కూడిన బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడు, బ్రహ్మ ఋషులు, పితరులు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, ఇంకను అనేకులు ఇతరులు శ్రేష్ఠ విమానములలో రాఘవుడు ఉన్న చోటికి కదలి వచ్చింది. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప విమానంలో రామచంద్రుడు ఉన్న దగ్గరికి వచ్చారు. సీతాదేవికి వచ్చినటువంటి కష్టాన్ని చూసి భరించలేక వాళ్ళ మనస్సంతా విలవిలలాడిపోతుంది. పరమాత్ముడైనటువంటి శ్రీరామచంద్రునికి వాళ్ళందరూ ఈ విధంగా చెప్తున్నారు, చేతులు మోడ్చి, కర్తాత్వం సర్వలోకానాం సాక్షి విజ్ఞాన విగ్రహ వసూనామష్టమోసిత్వం రుద్రాణం శంకరో భవాన్ ఆది కర్తాసి లోకానాం బ్రహ్మాత్వం చతురానన అశ్వినౌ గ్రాణభూతౌ చక్షుషి చంద్రభాస్కరౌ లోకానామాదిరంతోసి నిత్యేక సరోజిత సదా శుద్ధ సదా బుద్ధ సదా ముక్తో గుణోద్వయ అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఆ నారాయణుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. రామచంద్రుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. స్వామి నీవు కర్తవు, భర్తవు, హర్తవు, చతుర్ముఖ బ్రహ్మవు నీవే, చతుర్ముఖ బ్రహ్మకు తండ్రివి నీవే, ఇంద్రాది దిక్పాలకులు నీవే, దిక్పాలకుల పైన ఉండేటువంటి పాలకుడవు నువ్వే, నిర్గుణుడవు, అద్వయుడవు అంటే రెండవ వాడు ఇంకొకడు లేని అటువంటి వాడు, ఆ తనతో సమానంగా సాటిగా ఇంకా రెండవది ఏదీ లేదు. నీ మాయ వల్ల కప్పబడి మేమంతా కూడా ఏ విధంగా మనుషులుగా దుఃఖిస్తున్నాము, నువ్వు కూడా నీ స్వమాయ చేత కప్పబడి మానవునిగా మా ముందు నటిస్తున్నావు. ఈ రావణాసురుని సంహారానంతరము వధ చేసిన తర్వాత మా అందరికీ కూడా ఒక స్థైర్యాన్ని కల్పించావు, అందరి గుండెల్లో ఒక ఊరట పెంపొందించావు. మేము మా సదనాల్ని, మా ఇండ్లని, మా రాజ్యాల్ని మేము తిరిగి పొందగలిగాము ఆ దుర్మార్గుని చావు వలన. ఈ విధంగా దేవతలు స్తుతిస్తూ ఉంటే సాక్షాత్ పితామహుడు బ్రహ్మదేవుడు సత్యపదంలో స్థిరమైనటువంటి మహానుభావుడు రామునికి నమస్కరించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సమస్త ప్రాణులకు స్థితికి కారణభూతులవు, ఆత్మజ్ఞాన విధులచే హృదయమునందు ధ్యానింపబడువాడవు. సమస్త ప్రాణులకు నువ్వు కారణభూతమైనటువంటి వాడవు, హృదయంలో ఆరాధింపబడే సమస్త యోగులు ఆరాధిస్తారు నిన్ను. రాగద్వేషాలకు అనేటువంటి ద్వంద్వాలు లేవు, రెండు లేవు ఆయన లోపట, రాగము ద్వేషం అనేవి ఏవీ లేవు. సముడవు, అందరి పట్ల సమానమైనటువంటి భావం కలిగిన వాడవు. పరముడవు అంటే చివరి చేరుకోవలసినటువంటి గమ్యస్థానం నువ్వే. సత్తామాత్రుడవు, నీ ఉండడం వల్లనే ఈ ప్రపంచం అంతా ఉనికి ఉంది, ఇది జీవిస్తూ ఉంది. జ్ఞాన రూపుడవు అంటే సాక్షి రూపంగా వెలుగొందేటువంటి వాడవు. విష్ణు భగవానుడవు, రాముడవైన నీకు నమస్కరిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ దివ్య దృశ్యాన్ని చూసి ఆనంద పరవశులై శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ ఉన్నారు. సూర్యాది దేవతలు, నవగ్రహాలు, ఇంద్రాది దిక్పతులు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాముని అనేక విధాలుగా స్తుతిస్తూ ఆయనకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. సమస్త
చేత ఈ విధంగా అన్ని మాకు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఈ యొక్క సత్తా మాత్ర విశేషం అని చెప్పేసి దేవతలు స్తుతిస్తున్నారు.